మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. బుద్ధ పూర్ణిమ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకున్న భాగంగా బుద్ధవనం నాగార్జున సాగర్ ని నిన్న డే 1 లో విజిట్ చేసినాము. నిన్న మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ ఎవరైతే కాంపిటీటర్స్ ఉన్నారో మిస్ వరల్డ్ కాంపిటీటర్స్ ఆ బ్యూటీస్ బుద్ధవనం ని సందర్శించడం వల్ల నిన్న బోటింగ్ అలో లేకుండే. సో ఈ రోజు యాజ్ యూజువల్ గా ఎప్పుడు నాగార్జున సాగర్ కి వచ్చినా బుద్ధవనము, నాగార్జున కొండ మరియు బోటింగ్ ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ కూడా యథావిధిగా నెంబర్ వేసుకోవడము లేదా ఎక్స్పీరియన్స్ చేయడం అనేది జరుగుతుంటుంది. దాంట్లో భాగంగానే ఈరోజు విజయ్ విహార్ నుండి, అంటే రిసార్ట్ ఉంది కదా, తెలంగాణ టూరిజం వారి అండర్లో నడిచినటువంటి విజయ్ విహార్ అనే రిసార్ట్ ఉంటుంది. ఇక్కడ విజయపురి పక్కనే, పోలీస్ స్టేషన్ పక్కనే ఉండేటువంటి పెద్ద రిసార్ట్ ఇది. నదికి ఆనుకునే పక్కనే మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్నటువంటి రిసార్ట్. ఆ రిసార్ట్ నుండే ఈ బోటింగ్ పాయింట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ బోటింగ్ పాయింట్ నుండి ఫ్యామిలీతో మేమంతా కూడా బోటింగ్ స్టార్ట్ అయినాము. అక్కడ ఎంట్రీలో విజయ్ విహార్ రిసార్ట్ గేట్ ఎంట్రీలో టికెట్స్ కౌంటర్ ఉంటుంది. టికెట్స్ తీసుకున్నాము. 230 రూపీస్ పర్ పర్సన్. ఇప్పుడు ప్రజెంట్ నదిలో నీళ్ళు తక్కువ ఉండడం వల్ల డైరెక్ట్ కార్ కూడా బోటింగ్ పాయింట్ దాకా తీసుకెళ్ళవచ్చు. నార్మల్ టైంలో అయితే వాటర్ పైకి ఉంటే ఆ బోటింగ్ పాయింట్ కూడా పైకి పెరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు బై వాక్ లోనే రావచ్చు. బట్ ఈ సమ్మర్ టైంలో మాత్రం వెహికల్ లోపల బోటింగ్ పాయింట్ దాకా ఒక 1 కిలోమీటర్ దాకా ఘాట్ లో వెళ్లాల్సి ఉంటుంది. అందులో భాగంగా మేము ఈ బోట్ ఎక్కినాము. ఈ బోట్ ఎక్కి ఆల్రెడీ ఇప్పటికి 20 మినిట్స్ అయిపోయింది. ఇంకొక 1 అవర్ జర్నీ ఉంది. టోటల్ 1.5 అవర్ జర్నీ ఉంది నాగార్జున కొండకు పోవడానికి. చాలా విచిత్రమైన డౌట్ మరియు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇంత డిస్టెన్స్ ఈ బుద్ధిస్ట్ మాంగ్స్ కావచ్చు, బౌద్ధులు కావచ్చు, అన్ని వందల వేల సంవత్సరాల క్రితమే నాగార్జున కొండలో అంత పెద్ద సామ్రాజ్యాన్ని ఎట్లా ఏర్పాటు చేశారనేది ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయము. మేము ప్రయాణిస్తున్నటువంటి బోటు చాలా తక్కువ మందితో ప్రయాణిస్తున్నాము. 25 మెంబర్స్ 30 మెంబర్స్ లోపే ఉన్నాము. చాలా ఫ్రీగా ఉంది. ఇలా ఎక్స్ప్లోర్ చేయడానికైనా మీతో ఇక్కడ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడానికి కూడా చాలా ఫ్రీగా ఉంది. ఆ ఫ్రీగా కూర్చున్న టైంలో ఈ చుట్టూ పరిసరాల్ని పరిశీలిస్తుంటే, అదేవిధంగా ఈ వాటర్ని, ఈ జర్నీని చూస్తుంటే వచ్చిన మెయిన్ డౌట్ ఏంటంటే, వందల వేల సంవత్సరాల క్రితమే ఎటువంటి టెక్నాలజీ కానీ, ఇటువంటి బోట్స్ కానీ, లేదా ఎటువంటి మ్యాన్ పవర్ లేదా రూట్స్ ట్రాన్స్పోర్టేషన్ లేకుండా కూడా బౌద్ధ భిక్షువులు అయితేనేమి, బుద్ధిస్టులు అయితేనేమి ఎక్కడి నుంచి ఎక్కడికో ట్రావెల్ చేసుకుంటూ వచ్చి ఇట్లా ఐలాండ్స్ డిఫరెంట్ దాదాపు ఒక 20 ఐలాండ్స్ మనకు నాగార్జున సాగర్ ఏదైతే విజయ్ విహార్ బోటింగ్ పాయింట్ నుంచి చుట్టూ చూస్తే ఒక 20 దాకా మనకు ఐలాండ్స్ కనిపిస్తాయి. ఆ 20 ఐలాండ్స్ లో ఒక 2-3 ఐలాండ్స్ లో బుద్ధిస్ట్ లిటరేచర్ కావచ్చు, బుద్ధిస్ట్ కల్చర్ కి సంబంధించినటువంటి మాన్యుమెంట్స్, యూనివర్సిటీస్, మెడిటేషన్ హాల్స్ అవన్నీ ఉన్నట్టుగా ఇక్కడ తెలుస్తుంది. నాగార్జున కొండ ఎస్పెషల్లీ చూస్తే, నాగార్జున కొండలో స్పెషల్ గా అక్కడ వందల సంవత్సరాలు బుద్ధిస్టులు నివసించినట్టు, అక్కడ మెడిటేషన్లు చేసుకున్నట్టు, ఒక యూనివర్సిటీ నెలకొల్పి అక్కడ కూడా బోధనలు కూడా చేసినట్టు, బుద్ధుడి బోధనలు ప్రచారం చేసినట్టుగా మనకు చారిత్రక ఆధారాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ ఫుటేజ్ ఏంటంటే, ఇక్కడ మనకు పైన ఉన్నారు మన బౌద్ధ భిక్షువులు కూడా వచ్చారు ఇక్కడికి డిఫరెంట్ స్టేట్స్ నుంచి. వాళ్ళందరినీ కూడా కలిసినాము. వాళ్ళు కూడా చాలా ఆశ్చర్యపోతున్నారు. వాళ్ళు ఈ స్టేట్ వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళు కూడా మాతో పాటు నార్మల్ గా ఆ బోట్ జర్నీ చేస్తున్నారు. వాళ్ళని కూడా ఎలా ఉంటుంటది ఇది అంటే, ఇది చాలా వాళ్ళు మహానుభావులు, అప్పట్లో చాలా గొప్పవాళ్ళు కాబట్టి అలా సాధ్యమైంది అని చెప్తున్నారు. వాళ్ళతో కూడా మనం వాళ్ళతో కూడా డైరెక్ట్ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నాగార్జున కొండ గురించి కావచ్చు, బుద్ధిస్ట్ కల్చర్ గురించి కావచ్చు, ఇలాంటి మాన్యుమెంట్స్ గురించి కూడా వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. యూజువల్ డేస్ లో యాక్చువల్ గా వాటర్ ఫ్లో కాదు, వాటర్ లెవెల్ మొత్తం మీద అక్కడికి ఉంటుంది. మీరు కనిపిస్తుంది కదా. యాక్చువల్ గా ఇప్పుడు చాలా డ్రాట్ సీజన్ కాబట్టి ఇప్పుడు కిందకు ఉంది. యాక్చువల్ గా వాటర్ లెవెల్ అయితే ఇంకా పైకి ఉంటుంది, మీకు కనిపించే దాకా ఉంటుంది అది యాక్చువల్ గా. जी नमो बुद्धाय। नमस्ते, नमो बुद्धाय। कहाँ से आया? हम लोग मैसूर से आया। हाँ, ठीक है। अभी कौन सा प्लेसेस घूम रहा है इधर? अभी इधर तो हम फर्स्ट टाइम आया। हाँ, अभी जो हम लोग नागार्जुन का जो दर्शन प्लेस है ना, उसमें दर्शन करने जा रहे हैं। ठीक है। कुछ इन्फॉर्मेशन आपके
आपसे साइड से बुद्धिस्ट रिलेटेड कुछ इन्फॉर्मेशन है तो थोड़ा बताइए। तो एक्चुअली अभी मैं क्या बोलना चाहता हूँ जैसे बुद्धिस्ट के बारे में, जो हम लोग ऑफरिंग है ना, जो कोई लोग बहुत दुख होते हैं अभी, मैं क्यों ऐसे पूरा देखता हूँ, मैं क्यों गरीब हूँ, कोई बहुत सुंदर है, बहुत अमीर है, ऐसे क्यों ये बोलते हैं ना। तो एक टाइम बुद्धा के सामने में एक गरीब इंसान मिला बोलता है ना, तो उसने बुद्धा को पूछा, बोलते मैं इतना गरीब क्यों हूँ बोल के पूछा बुद्धा को। तो बुद्धा ने क्या जवाब दिया बोलने से, आपने कुछ भी ऑफरिंग नहीं किया इसलिए आप गरीब हो गया। तो वो गरीब ने बोला, तो मैं तो इतना गरीब हूँ, मेरे को देने के लिए कुछ भी नहीं है, कुछ भी नहीं है, तो मैं क्या अभी ऑफरिंग कर रहा हूँ बोल के पूछा। तो बुद्धा ने आपको देने के लिए है क्या है बोलने से, आपको अभी मतलब देने के लिए सिर्फ आपको पैसा, कुछ कपड़ा, ऐसे कुछ देने के लिए जरूरत नहीं है। तो आपका पास अभी क्या बोलते हम लोग माइंड, स्पीच और क्या बोलते हैं वो 3 होते हैं। तो अगर आप मन से आप किसी को भी दुआ कर सकते हैं, वो भी आपका कुछ ऑफरिंग हो जाते हैं। जब मन से आप कुछ प्रेयर करो वो पूरा ऑफरिंग हो। तो एक आपका बॉडी स्पीच से भी आपको मतलब किसी को रेस्पेक्ट करो, है ना, वो लोग भी आप ऑफरिंग में चला जाते। ठीक है। तो फिर एक क्या बोलने से बुद्ध ने, आपने जो बिना पैसा बिना खर्चे के लिए एक ऑफरिंग है, वो आपका स्माइल, दूसरा को आप स्माइल करो, है ना, ठीक है। तो दूसरे भी मन खुश हो जाते हैं ना। तो आपने वो स्माइल करने से तो बेस्ट ऑफरिंग है, कुछ पैसे भी देने नहीं पड़ते ना स्माइल करने से। तो वही इसलिए आपने कुछ भी ऑफरिंग नहीं किया, इसलिए आप ऐसे मतलब गरीब हो गया। तो इसलिए मतलब इस क्या बोलते हो, इससे देने के लिए कुछ भी पैसा ऐसे कुछ आप दे सकने से तो अच्छा है ना। हम लोग रुद गुरु ने भी बोलते हैं, अगर आप दूसरों को मतलब हेल्प नहीं कर सकने से हार्ट मत करो, है ना। इसलिए अगर आप दूसरों को भी इससे कुछ स्माइल करो वो कुछ हो जाएगा, इसलिए वो पूरा अच्छा होगा। आपका एरिया में कौन सा बुद्धिस्ट मॉन्यूमेंट्स या बुद्धिस्ट प्लेसेस है आपके एरिया में? हम लोग एरिया में बुद्धिस्ट एरिया में जो अभी हम लोग वहाँ तरफ में तो 3-4 ऐसे कुछ मंदिर है मैसूर साइड में, जो सेरा है और गोल्डन टेम्पल एक है, और यहाँ हम लोग गुरुपुरा साइड में भी 2-3 मंदिर है। आप बोलिए, इतने बड़ा नदी में कैसे बहुत पुराने में बुद्धिस्ट कैसे जाना उधर और कैसे मॉन्यूमेंट्स एस्टैब्लिश किया उधर पहले जमाने में? पहले जमाने में सरप्राइज तो मेरे को भी अच्छे से मालूम नहीं था। पहले जमाने में तो अगर क्या बोलते हैं, अभी ये जमाने से पहले जमाने में जो इंसान है जो भी है थोड़ा स्पेशल होते हैं। स्पेशल, हाँ। तो अभी तो मैं तो स्पेशली कुछ अच्छे से बोल नहीं सकेगा, लेकिन थोड़ा फर्क होते हैं। ये जनरेशन अभी 21st जनरेशन और पहले जमाना का इतना फर्क होता है। वो लोग भी इतना मतलब स्पेशल होता है। विदाउट ट्रांसपोर्टेशन, विदाउट टेक्नोलॉजी, उस टाइम में भी जाना उधर पूरा बुद्धिस्ट का कल्चर भी उधर एस्टैब्लिश किया। वो तो एकदम थोड़ा और भी हो सकता है। स्ट्रेंज है। हाँ, जो हम लोग एक जो मेलोरुपा बोल के एक जो है बुद्ध पूर्णिमा सेलिब्रेशन हुआ इधर बुद्धवनम में, तेलंगाना में कल हुआ हम लोग पूजा किया, चांटिंग किया, गोल पीस के लिए, सेंटेंसिंग के लिए। ठीक है। मेरा चैनल है मौर्यास लाइफ स्किल्स, एक बार प्रोनाउंस करो, मौर्या लाइफ स्किल्स। मौर्यास लाइफ स्किल, यस। और इसका चैनल में और लाइक शेयर सब्सक्రైబ్ कीजिए। मिलके अच्छे గైస్, ఇక్కడ దూరంగా కనిపిస్తుందా స్ట్రైట్ గా మనం వెళ్తున్నాము. ఈ బోట్ ఏ డైరెక్షన్ అయితే వెళ్తుందో ఆ డైరెక్షన్ లో మీకు కనిపిస్తున్నటువంటి ఐలాండ్, అక్కడ ఒక టవర్ కూడా ఉంది. టవర్ కొంత స్ట్రక్చర్స్ కనిపిస్తున్నాయి మీకు.
ఆ ఐలాండ్ నే మనం ఎక్స్ప్లోర్ చేసేది. ఎందుకంటే ఆ ఐలాండ్ మీదనే నాగార్జున కొండ అని అంటారు ఐలాండ్ లో. అక్కడనే బుద్ధిస్ట్ యూనివర్సిటీ ప్రీవియస్లీ ఉండే. అక్కడ బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ కావచ్చు, బుద్ధుడి పెద్ద ప్రతిమ కావచ్చు, అక్కడ మ్యూజియం కూడా ఉంది. అక్కడికి వెళ్తున్నాం మేము. लाइफ टाइम है, अगर आप लाइफ छोड़ सकते हैं, क्योंकि अभी हम शादी करने का मन आया तो छोड़ने से होते हैं, लेकिन अगर ये कपड़ा पहन के शादी करने का नहीं होता, इससे बनते हैं मंदिर जो आप विपස්සना बोलते हैं वही करना है, पूजा करना है और मेडिटेशन करना है. నాగార్జున కొండ మీదకి వచ్చాక ఇక్కడ ఎంట్రన్స్ లో కొంచెం ముందుకు వచ్చి రైట్ కి రాగానే వెరీ ఓల్డెస్ట్ మాన్యుమెంట్ లేదా ఆరామం మనం గమనించవచ్చు. ఫస్ట్ ఇది అంటే విజిట్ చేద్దాం. చూస్తే అప్పటి కట్టడాలు ఇవన్నీ కూడా, రాళ్ళు కానీ ఇటుకలు కానీ మనం గతంలో ఎక్స్ప్లోర్ చేసినటువంటి బుద్ధిస్ట్ కల్చర్ సంబంధించినటువంటి వీడియోస్లో చేసినటువంటి సేమ్ కైండ్ ఆఫ్ ఆ టైప్ ఆఫ్ ఇటుకలే మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అదే ఇటుకలతోని ఇది నిర్మించినట్టుగా మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ ఓల్డెస్ట్ బుద్ధిస్ట్ ఆరామాస్ ఇవన్నీ. బుద్ధుడి తర్వాత ఆయన అనుచరులు ప్రయాసలు కోర్చి వందల వేల కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఇటువంటి న్యాచురల్ స్ట్రక్చర్స్ నిర్మించారు. ఇక్కడ చూస్తే కంప్లీట్ ఇది రాతి కట్టడం. చూస్తే రాతి కట్టడం కొంత డంగ్స్ ఉన్నాం అనుకుంటా, ఇది కొంత మిక్స్ అయి ఉంది. మోరోవర్ ఏంటంటే దీని మధ్యలో ఎటువంటి జాయింట్స్ లేకుండా పెద్ద పెద్ద పీసులతోని ఒక ఎంట్రన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది టాప్ చూస్తే ఒక డిజైన్ తోని కంప్లీట్ రాళ్ళతోనే, పైన ఇంకా ఏం కప్పు కూడా రాళ్ళే ఉన్నది. ఒక డిజైన్ మాదిరిగా ఉంది లోపల మంచిగా మొత్తం బండలతో. మళ్ళీ మీద చూస్తే ఇటుకలు ఉన్నాయి. మళ్ళీ గోపురం చూస్తే కంప్లీట్గా ఇటుకలే ఉన్నాయి. ఇక్కడ ఇక బండల మీద మళ్ళీ బుద్ధిస్టులు తయారు చేసినటువంటి వాళ్ళ కల్చర్ సంబంధించి, అంటే ఆ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సంబంధించినటువంటి ఆనవాళ్ళతో కూడినటువంటి ఇటుకలు ఆ గోపురం లాగా ఉన్నది. ఇది మనం దూరం నుండి చూస్తే మీకు ఏ టెంపుల్ అంటే గతంలో మౌర్యాస్ లైఫ్ స్కిల్స్లో చేసిన లాగ్స్లో ఒక టెంపుల్ గుర్తు రావాలి మీకు. అదేంటో కామెంట్ చేయండి.
గాయస్ ఇప్పటి వరకు 4-5 టైమ్స్ నాగార్జునకొండకు వచ్చినాం, చాలా ఇబ్బంది పడుకుంటూ. స్ప్రింగ్ సీజన్లో వచ్చినాము, సమ్మర్లో వచ్చినాము, కానీ ఇటువంటి లొకేషన్ మాత్రం మేము ఎక్స్ప్లోర్ చేయలేదు. ఎందుకంటే ఎప్పుడైనా మ్యూజియం దాకా వచ్చేది అక్కడక్కడ వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోయేది. అక్కడ వాళ్ళు బోట్ వాళ్ళు కూడా టైం బౌండ్ పెట్టేసి అర్జెంట్ రావాలని చెప్పేది, 1 అవర్ టైం ఇచ్చి. బట్ ఇక్కడ ఇది చాలా హిస్టారికల్ ప్లేస్. ఇక్కడ 3వ శతాబ్దానికి సంబంధించినటువంటి హిస్టారికల్ ప్లేసు. మరీ ముఖ్యంగా ఇక్కడ గౌతమ బుద్ధుడిని చూడొచ్చు మీరు బ్యాక్గ్రౌండ్లో. ఎంత బాగా అసలు మేమైతే సర్ప్రైజింగ్ అసలు ఈ ఏరియాని చూసి. ఇక్కడ 3వ శతాబ్దంలో బౌద్ధులు వచ్చి ఇక్కడ కృష్ణానది మధ్యలో ఈ ఐలాండ్ మీద ఇటువంటి కట్టడం కట్టుకొని ఇది ఒక యూనివర్సిటీ లాగా ఏర్పాటు చేసుకొని అనేక బౌద్ధ బోధనలు, బౌద్ధ లిటరేచర్ని స్ప్రెడ్ చేసినట్టుగా ఇక్కడ స్పష్టమైన ఆధారాలు, ఇంతకంటే ఆధారాలు బౌద్ధము బౌద్ధ భారతం అనడానికి నిస్సందేహం ఇక్కడ ఇంకా. ఎందుకంటే ఇంత ఖచ్చితమైన ఆధారాలు, ఖచ్చితమైన కట్టడాలు ఇప్పటికీ మనగడలో ఉన్నాయి. ఇంకా ఎవరు ఎంత మభ్యపెట్టినా, ఎంత కనుమరుగు చేయడానికి ప్రయత్నం చేసినా కూడా ఇలాంటి చారిత్రక ఆధారాలు చూస్తే మాత్రము ఇక బుద్ధుడు తప్ప ఈ భారతదేశానికి వేరే గత్యంతరం లేదనే విషయాన్ని మనము క్లియర్గా తెలుసుకోవచ్చు. బుద్ధుడు మొదటి నుంచి చెప్పింది ఒకటే, జ్ఞానము జ్ఞానము జ్ఞానము. జ్ఞాన సముపార్జన కోసము తన రాజ్యాన్ని వదిలి, తన కుటుంబాన్ని వదిలి రాష్ట్రాలు, దేశాలు తిరిగి జ్ఞాన ప్రబోధం చేసినటువంటి గౌతమ బుద్ధుడు, ఆయన తదనంతరం కూడా ఆయన అనుచరులు జ్ఞాన మార్గంలోనే నడిచినటువంటి వారు, మనలాంటి వారు ఎంతోమంది ఇలాంటి మాన్యుమెంట్స్ను, కట్టడాలను, యూనివర్సిటీలను మరియు చైత్యాలను, ఆరామాలను కూడా ఏర్పాటు చేసి మొత్తం కూడా ఇక్కడ మనకు అందించినారు. ఇది 3వ శతాబ్దానికి చెందినటువంటి కట్టడాలంటే అది నమ్మడానికి కూడా, ఊహించుకోవడానికి కూడా చాలా ఆశ్చర్యంగా, విచిత్రంగా ఉన్నది ఇక్కడ. ఇప్పుడే ఇక్కడికి మనతో పాటు ఇంతకుముందు కలిసినటువంటి బౌద్ధ భిక్షులంతా కూడా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కూడా వచ్చి వెళ్ళారు. మేమైతే ఇప్పుడు సుమారు ఇది ఐలాండ్, కృష్ణానది మధ్యలో ఉన్నటువంటి నాగార్జునకొండ అనే ఐలాండ్ ఇది. ఈ ఐలాండ్లో మేమందరము పిల్లలతో సహా సుమారు 43 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఈ రకంగా తిరుగుతున్నాము. ఇది కొంచెం పవిత్రమైన ప్లేస్ కాబట్టి నేను ఈవెన్ ఫుట్వేర్ కూడా వాడలేదు. స్టార్టింగ్లో విడిచిన, ఇంకా మామూలుగా లేదు అసలు. మీ కింద ఏదైతే పురాతనటువంటి ఈ రాళ్ళు, ఈ ఇటుకలు ఇవన్నీ కూడా చాలా వేడిగా ఉన్నాయి. ఇక ఈ ప్లేస్ను ఖచ్చితంగా నాగార్జునకొండకు ఎవరైనా వస్తే, ఎప్పుడు వచ్చినా కూడా ఇది అంతరించిపోయే దశలో ఉన్నటువంటి ఇటువంటి చారిత్రక ఆధారాలను ఖచ్చితంగా గమనించాలి, నలుగురికి తెలియజేయాలి, ఖచ్చితంగా కాపాడుకోవాలి. మరీ ముఖ్యంగా దానికంటే ముందు భవిష్యత్ తరాలకు అందే విధంగా అందరం కాపాడుకోవాలని నేను పిలుపునిస్తున్నా. ఇవన్నీ కూడా గదులు, సెల్స్. ఇవన్నీ బౌద్ధులు ఇక్కడ మెడిటేషన్ చేసుకోవడానికి కావచ్చు, వాళ్ళ బోధనలు అభ్యసించడానికి లేదా బోధించడానికి ఉపయోగించుకున్నటువంటి ఏరియా ఇది. ఇక్కడ చూడవచ్చు ఒక స్తూపం ఉంది, బౌద్ధ స్తూపము. బౌద్ధ స్తూపానికి ఎదురుగా తథాగత్ గౌతమ బుద్ధుడు ఉన్నాడు. తథాగత్ గౌతమ బుద్ధుడి ఓల్డెస్ట్ స్టాచ్యూ ఇది. ఇక్కడ చూస్తే మనము గమనించవచ్చు. చాలా వేడిగా ఉంది, కాలుతున్నాయి కాళ్ళు. ఎందుకంటే ఇదంతా ఆర్టిఫిషియల్ కూడా కొన్ని బండలు వేయడం జరిగింది. ఇక్కడ నెక్స్ట్ గమనిస్తే మనము ముందుకెళ్తే మనకు బోట్ వాళ్ళు ఇచ్చినటువంటి టైం కూడా కావస్తుంది. కాబట్టి మనము ముందుకు ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్దాం. ఇదంతా చూస్తే ఇది ఒక స్తూపం, బౌద్ధ స్తూపం కూడా. ఇది పురాతనమైనది. 3rd సెంచరీకి చెందినటువంటి కట్టడాలు ఇవన్నీ కూడా. ఇంత ఆశ్చర్యకరం అంటే అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి ఒక పట్టణ కేంద్రంలో, గ్రామంలోనే మనము ఏదైనా నిర్మించాలంటే చాలా ఖర్చు పక్కన పెడితే మరీ ముఖ్యంగా చాలా వ్యయ ప్రయాసాలు. అందులోనూ టెక్నాలజీ కానీ, సైన్స్ కానీ అభివృద్ధిలో మనుగడలో లేని టైంలో ఇటువంటి నిర్మాణాలు చేయడం అంటే అది ఊహకు కూడా అందనటువంటి విషయము. ఇక్కడ ఇంకొక చైత్య మందిరాన్ని చూడొచ్చు, మనం గమనించవచ్చు. ఈ చైత్య మందిరం కూడా 3వ శతాబ్దానికి చెందినదే.
ఇక్కడ ఎవరైతే ఉపాసకురాలు బోధిశ్రీ వాళ్ళు దానాలు చేసి ఇక్కడ బుద్ధిస్ట్ మెడిటేషన్లు బోధనలు చేసినట్టుగా ఇక్కడ ఆధారాలు ఉన్నాయి. ఇదే బౌద్ధ చైత్యం. ఇది ఇక్కడ గమనించవచ్చు. చాలా వేడిలో కాళ్ళు ఇబ్బందిగా ఉంది. అయినప్పటికీ ఈ ప్రదేశాన్ని నేనే ఫస్ట్ టైం ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. అది మీకు కూడా ఖచ్చితంగా తెలియాలి. నాగార్జున కొండకు వచ్చి ఊరికే మ్యూజియం అక్కడక్కడ చూసి వెళ్ళకుండా ఇలాంటి లోపలికి కొండలో చాలా లోపలికి ఉన్నటువంటి ప్లేసెస్ని కూడా ఎక్స్ప్లోర్ చేయాలనే ఉద్దేశంతోనే మీకు చాలా ఇబ్బందిలో ఇంత ఎండలో సుమారు 42 to 46 degrees సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలో తిరుగుతున్నాము. ఈ పక్కనే మొత్తం ఇంకా మనం దీవిలో ఉన్నాం కదా, ఆ దీవి అనుకుంటే ఇదంతా కూడా కృష్ణానది, చుట్టూ కృష్ణానది. ఇట్లాంటి దీవులు అనేకం ఉన్నాయి. ఇది మనం ఉన్నటువంటిది నాగార్జున కొండ అనే దీవి. ఈ నాగార్జున కొండలోనే పూర్తిగా బుద్ధుడి యొక్క ఆధారాలు, బుద్ధుడి యొక్క యూనివర్సిటీ మరియు బౌద్ధుల ఉనికి అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇండియా ఈజ్ ది ల్యాండ్ ఆఫ్ బుద్ధ అని చెప్పడానికి ఎటువంటి సందేహం కానీ ఎటువంటి నిరాధారమైన స్టేట్మెంట్ అని కాదు అని నేను చెప్తున్నా. ఇక మిగతా వాళ్ళు ఎవరైతే ఒరిజినల్ సంస్కృతి ల్యాండ్ ఆఫ్ బుద్ధను లేదా బుద్ధుని భూమిని, భారతదేశం అనేది బుద్ధుడి భూమి, ఈ బుద్ధుడి భూమిని ఎంతమంది ఎన్ని రకాలుగా వక్రీకరించినారో, ఎంత వక్రీకరించిన జనరేషన్స్ టు జనరేషన్స్ ఖచ్చితంగా ఇంకా బయటికి వచ్చే అవకాశాలే ఉంది తప్ప కనుమరుగు చేయడం అనేది అసాధ్యము. ఇటు ముందుకెళ్తే ఇంకా వే ఉంది, అక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి యాక్చువల్గా మనకు టైం లేదు. నెక్స్ట్ టైము ఖచ్చితంగా మళ్ళీ ట్రై చేద్దాము. ఇప్పుడు బోటింగ్ వాళ్ళు చెప్పినటువంటి టైం అవుతుంది కాబట్టి మనం ముందుకు వెళ్ళిపోదాం. ఇక నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, బుద్ధుడు నిజమైన అస్తిత్వము, బుద్ధుడి భూమి భారతదేశం అనడానికి ఇలాంటి లక్షలు వేల కొలది ఆరామాలు, చైత్యాలు, యూనివర్సిటీలు, వారి రచనలు మనకు అందుబాటులో ఉన్నాయి ఇప్పటికీ. అంటే బుద్ధుడు ఊహాజనితం కాదు, బుద్ధుడు మనుషులలో ఒక మహామనిషి, ఎన్లైటెన్ వన్, జ్ఞానోదయం పొందినటువంటి ఏకైక వ్యక్తి. ఆ మహనీయుని యొక్క బోధనలు విస్తృతపరచాల్సిన అవసరం ఉన్నాయి, ఆ బోధనలను పాటించాల్సిన అవసరం ఉంది. ఏది కల్పితము ఏది వాస్తవం అని తెలుసుకోవాల్సిన అవసరము ప్రతి ఒక్క భారత పౌరు మీద ఉన్నది. భారత పౌరులు విస్మరిస్తున్నటువంటి ఈ బుద్ధిజాన్ని ప్రపంచ దేశాలు అడాప్ట్ చేసుకొని ఫాలో అవుతుంటే, భారతీయులు మాత్రము కులాలు, మతాలు లేదా మూఢ నమ్మకాలు, అతీత శక్తులు అని ఊబిలో కూరుకుపోయి ఉన్నాయి. ఇమ్మీడియట్గా మనమంతా కూడా అతీత శక్తులు, కులాలు, మతాలు అనే ఒక అభిప్రాయాల నుండి, ఇమాజినరీ థాట్స్ నుంచి బయటకు వచ్చి బుద్ధుడు బోధించినటువంటి, బుద్ధుడు సూచించినటువంటి జ్ఞాన మార్గంలో అందరూ వెళ్ళాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను పిలుపునిస్తున్నా. జై భీమ్, జై భారత్, నమో బుద్ధాయ. ఇది బావి, అత్యంత పెద్ద బావి ఇది. అసలు ఈ బావి చూడండి, వాళ్ళు ఎట్లా మెట్లు కట్టుకున్నారు, ఎట్లా వాడుకున్నారు. అసలు ఇది బావి చాలా పురాతనమైనటువంటి బావి ఇది.